నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ స్వయంవరం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మిస్ లలిత, బాగున్నారా? ఆగి తలెత్తి చూసింది లలిత. ఎదురుగా 6 అడుగుల అందగాడు, అదే మనోహరమైన మందహాసం, అవే కాంతులు చిమ్మే కళ్ళు. ఎస్, అతనే. 2 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో మనోహరమైన నవ్వుతోనూ ఆ కాంతులు వెదజల్లే కళ్ళతోనూ తన అంగీకారం సూచించి తనలో ఆశలు రేపి ఆఖరుకి తమకన్నా ఎక్కువ కట్నం ఇస్తున్న వారున్నారని తనని నిరాకరించిన మనోహర్ ఇతనే కదూ. లలిత చివ్వున మొహం తిప్పేసుకొని అడుగు ముందుకేసింది. ఒక్క మాట ఆగండి, నీతో నాకు మాటలేమిటి? ఆగకుండానే అంది. ప్లీజ్ నా మాట వినండి. ఆమె వెనుక అతను. అంత కోపం ఎందుకండి? నిజానికి కోపం తెచ్చుకోవాల్సింది నేను. వాట్, మీరా కోపం తెచ్చుకోవాల్సింది? కోపంగా అడిగింది. అవును, ఆనాడు పెళ్లి చూపుల్లో మీ మెరిసే కళ్ళతోనే పెళ్లికి సమ్మతి తెలియజేసి నాలో ఆశలు చిగురింపజేసి చివరికి నేను నచ్చలేదని నన్ను నిరాకరించింది మీరు. అందుకైనా నాకేం కోపం లేదులేండి. ఏమిటి మీరనేది? మీరు కాదా మాకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవారున్నారని నన్ను వద్దన్నది? అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏమిటి మీరు విన్నది? చెప్తాను. ఇక్కడ కాదు, రోడ్డు మీద రుసరుసలాడుకుంటూ మాట్లాడుకుంటే బాగుండదు. అలా పార్కులో కూర్చుందాను రండి, మీకు ఇష్టమైతేనే. వీడు మోసకాడు కాదు అన్న నమ్మకం ఉంటేనే రండి. సదుద్దేశంతోనూ స్నేహభావంతోనూ అంటున్నాను. నాపై పూర్తి విశ్వాసం ఉంటే రండి. అతని సరళ స్వభావానికి, అతని మాటల్లో మృదుత్వానికి లలిత కోపం తగ్గింది. అసలు విషయం ఏమిటో అన్న ఆతృత కూడా కలిగింది. పదండి. థ్యాంక్స్, నా మీద నమ్మకం కలిగిందన్నమాట. ఇద్దరూ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. కొన్ని క్షణాల మౌనం. ఇప్పుడు చెప్పండి, మీరు విన్న విషయం ఏమిటో? మీ అన్నయ్య గారు మీకు పెళ్లి చేయడం ఇష్టం లేక వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగొడుతున్నారట. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు సంపాదిస్తున్న డబ్బు ఆయన చేతికి రాదని ఏదో ఒక వంకతో సంబంధాన్ని వెళ్ళగొడుతున్నారట. అది నేను విన్న విషయం. నేను నమ్మను. గిట్టని వాళ్ళు వేసిన పుకారు. అన్నయ్య ఎందుకలా చేస్తాడు? విన్నది చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నిజమో కాదో తేల్చుకోవాల్సింది మీరు. నాకు మాత్రం నిజమనిపిస్తుందా? నా విషయంలో జరిగిన దాన్ని బట్టి నిజమేననిపిస్తోంది. మీ విషయమా? అవును, మేము ఎక్కువ కట్నం ఆశించి మిమ్మల్ని నిరాకరించామని మీ అన్నయ్య గారు అబద్ధం చెప్పడాన్ని బట్టి నేను విన్నది కేవలం గిట్టని వాళ్ళు అన్న మాటలు కాదు, కొంత నిజం ఉన్నది అనిపిస్తోంది. ఫ్రాంక్గా చెప్పాను, ఏమీ అనుకోకండి. లలిత ఆలోచనల్లో పడింది. ఇది వరలో తన గురించి తను విన్న కొన్ని కామెంట్స్ గుర్తొచ్చాయి. పాపం, బంగారు బొమ్మలా ఉంటుంది. అంతేకాదు, ఎంతో అణుకువగల పిల్ల. ఈ కాలం పిల్లల్లా కాదు, ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. ఆ అమ్మాయి అన్నావదినలు ఆ అమ్మాయి పెళ్లి జరగనివ్వరు. పెళ్లి చేసి పంపించేస్తే ఆ అమ్మాయి తెచ్చే జీతం డబ్బు వాళ్ళకి దక్కదుగా. అందుకే వచ్చిన అన్ని సంబంధాలకి వంకలు పెట్టి చేయకుండా ఊరుకున్నారు. పాపం, తల్లి తండ్రి ఉంటే ఇలా ఉండిపోయేదా? ఇలాంటి కామెంట్స్ తన చెవిదాకా చేరేవి. అప్పుడంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నిశితంగా ఆలోచిస్తే మనోహర్ విన్నది నిజమేనని తనకే అనిపిస్తుంది. నిజమే, అమ్మా నాన్న ఉంటే తనని ఇలా వదిలేసేవారా? ఈ ఆలోచనలతో లతకి కన్నీళ్ళొచ్చాయి. అది చూసి మనోహర్ కంగారు పడిపోయాడు. అయ్యయ్యో, బాధపడకండి, మిమ్మల్ని రప్పించి బాధ పెట్టాను, సారీ అన్నాడు. మీరు బాధ పెట్టలేదు, నా పరిస్థితిని తలుచుకొని బాధపడుతున్నాను. వద్దండి, బాధపడి ప్రయోజనం ఉండదు. కాకతాళీయంగా ఇలా మనం కలుసుకోబట్టి మీకు అసలు నిజం తెలియజేసే అవకాశం కలిగింది. అవును, లేకపోతే అన్నయ్య నన్ను ఉద్ధరిస్తాడనే భ్రమలో ఉండేదాన్ని. నా గురించి నేను ఆలోచించుకునే అవసరం, సమయం వచ్చాయి. కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయపరంగా వచ్చిన చాదస్తాలతోనూ అహంకారంతోనూ ఆడపిల్లలకి వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు పెద్దవాళ్ళు. అంతా పెద్దవాళ్లే చూసుకుంటారులే అన్న నమ్మకంతో
ఉంటారు చాలామంది ఆడపిల్లలు. అదే కొందరి పాలిట శాపం అవుతుంది. ఏ వ్యక్తికైనా సొంత అభిప్రాయాలు ఉండడం ముఖ్యం. కాలం ముందుకు తోసుకుపోతున్నా కాలానుగుణంగా మన జీవన వేగాన్ని పెంచుకోలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటున్నాం. కాలంతో పాటు మన పద్ధతులు మార్చుకోవాలి. నిజమే అనిపించింది లతకి. తన విషయమే తీసుకుంటే జీవితంలో ఎంత వెనకబడిపోయానా అనిపిస్తోంది. చదువు, సంస్కారం, అందం, సంపాదన అన్నీ ఉండి సొంత ఆలోచనలు లేకపోవడం వల్లే తనకి దుస్థితి. అంతా అన్నా వదినలే చూసుకుంటారన్న గుడ్డి నమ్మకంతో ఉంది ఇన్నాళ్ళు. ఈనాడు మనోహర్ కలవబట్టి అసలు నిజం బయటపడింది. లేకపోతే తనకి సంబంధాలు చూస్తున్నామని మభ్యపెడుతూ ఏదో సాకుతో కలిసి రావడం లేదని నిరాశని నటిస్తూ తనని ఇంకెన్నాళ్ళు మోసం చేసేవాళ్ళో అన్నా వదినలు. ఏమిటి దీర్ఘాలోచన? మీ మనసుకు షాక్ కలిగించానా? లేదు లేదు, నా మనసుకి ఆలోచించటం నేర్పారు. భలేవారే, ఇంక వెళదామా? ఇద్దరూ లేచి పార్కు గేటు బయటకొచ్చారు. నాదో రిక్వెస్ట్, మనోహర్ అన్నాడు. చెప్పండి. మా ఇల్లు ఇక్కడకు దగ్గరే, రండి, ఒక్క 10 నిమిషాలు కూర్చొని వెళ్ళొచ్చు. ఎలాగూ ఇంతవరకు వచ్చారు కదా. ఏమిటి ఆలోచించుకోవాలా? నవ్వుతూ అడిగాడు. అక్కర్లేదు పదండి అంటూ నవ్వింది. అవును, మీరిక్కడే ఉంటున్నారా అని అడిగింది. అవును, విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను. మనోహర్ ఇంటికొచ్చాక లాక్ ఓపెన్ చేస్తుంటే అడిగింది లలిత. మీ అమ్మగారు ఇక్కడ లేరా? ఏం ఉందనుకుని వచ్చారా? లేకపోతే వచ్చేవారు కాదా? అతను అడిగాడు. ఆహా, అలా అని కాదు, జస్ట్ తెలుసుకుందామని. రండి లోపలికి వస్తూ అన్నాడు. మీ మదర్ విజయవాడలోనే ఉన్నారా? లలిత ప్రశ్నకి అతని మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా మదర్ 6 నెలల క్రితమే హార్ట్అటాక్తో చనిపోయింది అని చెప్పాడు. అయ్యో అలాగా? మరి మీ మిస్సెస్? నేను పెళ్లి చేసుకుంటే కదా మిస్సెస్ ఉండడానికి. మీకు పెళ్ళయిందని తెలిసిందే. అది మీ అన్నయ్య గారు ప్లే చేసిన ట్రిక్ అయి ఉంటుంది. సారీ, అనకూడని మనసులో మాట అనేశాను. అది నా అభిప్రాయం సుమండి. లలితకు అర్థమైపోయింది అతనికి పెళ్ళైపోయిందని అన్నయ్య చెప్పడం అబద్ధమని. ఎంత నాటకం, ఎంత వంచన! ఇప్పటికైనా తను కళ్ళు తెరుచుకునే సువర్ణావకాశం వచ్చింది. లేకపోతే ఇలా వంచబడుతూ జీవితాంతం సంపాదించే యంత్రంలా అన్నా వదిన వాళ్ళ పిల్లలకి చాకరీ చేస్తూ తన సంపాదనంతా వాళ్ళకి దారపోస్తూ ఇప్పటిలాగే ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం లేకుండా తనదంటూ జీవితం లేక మోడులా బతుకీడ్చాల్సి వచ్చేది. ఏమిటి, మీ అన్నయ్య గారు నన్నాన్ని హర్ట్ అయ్యారా? లలిత తల అడ్డంగా ఊపింది. మిమ్మల్ని ఆనాడు పెళ్లి చూపులు చూశాక నాకు, అమ్మకు బాగా నచ్చారు. అమ్మ చాలా ముచ్చటపడింది. మీ అణుకువ, వినయం, విధేయత చూసి ఎంతో పొంగిపోయింది. అంతేకాదు, మీ సంబంధం కుదురుతుందని మేమిద్దరం నమ్మకం, ఆశ పెట్టుకున్నాం. అలా అయ్యింది. ఇద్దరం చాలా షాక్కి గురయ్యాం. నాకింకే అమ్మాయిని చూడాలనిపించలేదు. నేను కొంత షాక్ నుండి తేరుకున్నాక మళ్ళీ నా పెళ్లి ప్రయత్నాలు చేయాలని అమ్మ ఆశపడింది. ఈలోగానే తనకి మరణం ముంచుకొచ్చింది. ఒంటరిగా మిగిలిపోయాను. ఇంక విజయవాడలో ఉండాలనిపించక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను. నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి తండ్రి తానే అయి నన్ను క్రమశిక్షణతో పెంచింది. అటువంటి అమ్మ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది, నన్ను ఏకాకిని చేసి. అతని గొంతులో ఎంతో ఆవేదన. అతని దీన పరిస్థితికి లలితకి కన్నీళ్ళొచ్చాయి. అది చూసి మనోహర్ మూడ్ మార్చుకొని నవ్వేస్తూ, వద్దండి, ఎదుటివాళ్ల కష్టాలకి బాధలకి కన్నీళ్లు ఖర్చు చేయకండి అన్నాడు. లలిత కన్నులు తుడుచుకొని అంది, మన కష్టాలకు వచ్చే కన్నీళ్ల కన్నా ఎదుటి వాళ్ళ కష్టాలకి హృదయం స్పందించి వచ్చిన కన్నీళ్లకే విలువెక్కువ. ఎస్ ఎస్ కరెక్ట్, ఆణిముత్యం లాంటి మాట అన్నారు. అతను లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లోనే టీ, బిస్కెట్స్, బ్రెడ్తో వచ్చాడు. తీసుకోండి. వద్దండి, మొహమాట పడింది. పర్వాలేదు, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ గెస్ట్ మీరు, నాకు కాదనకండి. స్వయం పాకమా?
అవును, బయట తిండి తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకని వంట అలవాటు చేసుకున్నాను. గుడ్ హ్యాబిట్ అంటూ మెచ్చుకుంది. ఈసారి మనం కలుసుకుంటే మీకు లంచ్ అరేంజ్ చేస్తాను. నా పాక ప్రావీణ్యం చూద్దురు గాని నవ్వుతూ అన్నాడు. ఎంత మంచి మనిషి అనిపించింది లలితకి. లలిత, మనం అనుకోని విధంగా ఇలా కలుసుకోబట్టి నిజం తెలిసింది కానీ లేకపోతే మన మనసుల్లో అపార్థాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయేవి కదూ. అవును నిజమే. నేను గుర్తొచ్చినప్పుడల్లా కట్నానికి ఆశపడే కక్కుర్తి వెధవా అని తిట్టుకునేవారు. పకపకా నవ్వుతూ చెప్పాడు. భలేవారే, మరి మీ మనసులో ఏమనుకునేవారో నా గురించి తను నవ్వేస్తూ అడిగింది. భుజాలు ఎగరేశాడు మనోహర్. నేను చెప్పనా? రంభా ఊర్వశి తలదన్నే రమణీలాలామణి అనుకుంది కాబోలు. నేను నచ్చలేదంది. బోడి అందం ఆవిడ అనుకునేవారు. లలిత మాటలకి మనోహర్కి నవ్వు ఆగని ప్రవాహంలా వచ్చింది. చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్న అతన్ని చూసి లలితకి ఎప్పటికీ ఇలా కలిసి నవ్వుతూ బతికే భాగ్యం ఉంటే అనిపించింది. మనోహర్ నవ్వి నవ్వి, అబ్బా ఎంత నవ్వించారండి, ఏమో అనుకున్నాను సుమా, చతురులే మీరు అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది లలితకి. తనేమిటి చిరకాల పరిచితుడైనట్టు మనోహర్తో అంత చనువుగా మాట్లాడేస్తుంది అనుకుంది. అవును మరి, అతని మృదుమధుర సంభాషణ, అతిథి సత్కారం తనని అలా మాట్లాడేటట్టు చేశాయేమో. ఇంకా వెళ్తానండి, చాలా థ్యాంక్స్. ఎందుకో, మీలాంటి ఉత్తమ వ్యక్తిని కలుసుకున్నందుకు. మీ సంభాషణ నన్ను, నా మనసుని ప్రభావితం చేసినందుకు. మై గాడ్, చాలా పెద్ద మాటలు వాడేస్తున్నారు. పదండి, నేను వచ్చి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను. లలిత వద్దని వారిస్తున్నా వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కించాడు. మళ్ళీ లలిత మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. అన్న నిజస్వరూపం బయటపడింది. అన్నా వదినల జిత్తులు తెలిసొచ్చాయి. నా అన్నయ్య దేవుళ్లాంటి వాడు అని ఇన్నాళ్ళు తను భ్రమించిన తన అమాయకత్వం గుర్తొచ్చింది. ఇంకా నయం కాదు, ఇప్పుడైనా జాగ్రత్త పడు, అంతరాత్మ హెచ్చరించింది. లలిత ఇంటికి వచ్చేసరికి మోహన్ రావు ముందు హాల్లోనే పేపర్ చదువుకుంటున్నాడు. మామూలుగా అయితే ఎంతసేపు అయిందన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చి అని పలకరించేది. అలా కాకుండా తలదించుకుని వెళ్ళబోయింది. ఏమ్మా, లేట్ అయిందా? బస్సు అందలేదా? ఆటోలో వచ్చావు అని అడిగాడు మోహన్ రావు. అంది ముభావంగా. అలా ఉన్నావేం, ఒంట్లో బాగుండలేదా? ఆప్యాయతకేం తక్కువ లేదు, నిరసనగా అనుకుంది. తలనొప్పి. ఆ 4 అక్షరాల సమాధానం చెప్పడానికి కూడా మనస్కరించలేదు లలితకి. అంత ఏహ్యభావం ఏర్పడింది అన్నగారి మీద. అయ్యో అలాగా, మీ వదిన పిల్లల్ని తీసుకుని సినిమాకెళ్ళింది. వంట నిన్ను చెయ్యమంది. నువ్వేమో తలనొప్పి అంటున్నావు. నొచ్చుకున్నాడు. పర్వాలేదులే, కొంచెం సేపాగి చేస్తానులే అనేసి లోపలికి వెళ్ళింది. ఈవిడ గారికి వారానికి 4 సినిమాలు కావాలి కసిగా అనుకుంది వదినను గురించి. నా సంపాదన కూడా గుంజుకోబట్టే కదా ఈ విలాసాలు ఆడంబరాలు. అన్నయ్య ఒక్కడి సంపాదన వల్ల తీరేవా ఈవిడగారి సరదాలు? పైగా తాహతుకు మించిన గొంతెమ్మ కోరికలు కూడాను. అలసిపోయి వచ్చింది కదా అని ఒక్కరోజైనా తను ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఒక కప్పు టీ చేసి ఇవ్వలేదు. నాకే అమ్మ ఉంటేనా ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆదరంగా పలకరించి తనకు కావలసినవి సమకూర్చేది. తల్లని తలుచుకోగానే లలితకి దుఃఖం ముంచుకొచ్చింది. డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది. అరగంట ఆగకుండా వచ్చిన దుఃఖం తన మనసు భారాన్ని కొంత తగ్గించింది. లేచి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి వంట మొదలుపెట్టింది. భోజనాల దగ్గర కూడా అన్న, వదిన, పిల్లలతో కూడా రోజులా సరదాగా స్పెండ్ చేయలేకపోయింది. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది. అదేమిటమ్మా, సరిగ్గా తినడం లేదు అని అన్నగారు ప్రేమ ఒలకబోస్తే, కడుపు నిండా తినమ్మా, ఆనాక వదిన సరిగ్గా తిండి పెట్టలేదని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అని వదినగారు సాగదీసుకుంది. బాగానే తిన్నానులే వదిన, అయినా ఒక్కరోజు సరిగ్గా భోజనం చేయనంత మాత్రాన నీకు నింద రాదులే అంది లలిత. 2-3 రోజులు గడిచినా లలిత మామూలు మనిషి అవ్వలేకపోయింది. ఇంట్లో అందరితోనూ కలవలేకపోయింది.
తన గదిలోనే ఉండిపోయి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంది. తను పుట్టి పెరిగి ఆడి పాడి మసలిన ఇల్లు ఇప్పుడు పరాయి ఇల్లుగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా మసల్లేకపోతుంది. తనకెవ్వరూ లేరు, ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు ఆఫీసు నుండి మోహన్ రావు ముందుగానే వచ్చి ఉన్నాడు. లలిత ఆఫీస్ నుంచి రాగానే, మీ వదిన ఈవేళ కూడా సినిమాకి వెళ్ళిందమ్మా అన్నాడు. అంటే వంట చేయమనేగా అర్థం అనుకుంది. మామూలేగా, నిరసనగా, నిర్లక్ష్యంగా, కొంచెం కోపంగా కూడా అనేసి చకచకా లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ రావుకి చెల్లెలి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మధ్య చెల్లెలిలో మార్పు కనిపిస్తోంది. ఇదివరకటిలా చనువుగా ఉండడం లేదు. ఎందుకో అనుకున్నాడు. లలిత పని ముగించుకొని స్నానం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ రావు చెల్లెలి దగ్గరకు వచ్చాడు. లలిత, నువ్వు 2-3 రోజుల నుంచి మామూలుగా ఉండడం లేదు. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండిపోతున్నావేమిటి అని అడిగాడు. అవునన్నయ్యా, నా గురించి, నా జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన సమయం, అవసరం వచ్చాయి. నదురు బెదురు లేకుండా మనసులోని మాట చెప్పేసింది. మోహన్ రావు తెల్లబోయాడు చెల్లెలి మాటలకి. నీ మాటలు విచిత్రంగా ఉన్నాయమ్మా ఈవేళ అన్నాడు. సరేగాని అన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? 2 సంవత్సరాల క్రితం విజయవాడ సంబంధం వచ్చింది, గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? వాళ్ళు కట్నం ఎక్కువ ఆశించారని, అతనికి పెళ్ళి అయిపోయిందని చెప్పావు, గుర్తుందా? అప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమా అబద్ధమా? సూటిగా చెల్లెలు ప్రశ్నించేసరికి మోహన్ రావు కంగు తిన్నాడు. నోట మాట రాలేదు. చెప్పన్నయ్యా, నిన్నింకే ప్రశ్నలు వెయ్యను, కారణాలు అడగను. ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. మోహన్ రావుకు అర్థమైంది. ఎలా తెలిసిందో గాని లలితకి 2 సంవత్సరాల క్రితం తను చేసిన మోసం తెలిసిపోయింది. ఇప్పుడు నిజమేనని ఇంకో అబద్ధం చెప్తే మోసం చేసినట్టు అవుతుంది అనుకొని, నిజం కాదమ్మా అన్నాడు. చాలన్నయ్యా, ఇంకేం చెప్పక్కర్లేదు. నాకు అతను నచ్చలేదని కూడా వాళ్ళకి చెప్పించావు. మోహన్ రావు తలదించుకున్నాడు. లలిత మనసు కరిగిపోయింది. అన్న అలా తలదించుకొని అపరాధిలా తన ముందు నిలబడ్డం చూడలేకపోయింది. స్త్రీ సహజమైన జాలి లలిత మనసును ఆవరించింది. ఇన్నాళ్ళు తనకి అండగా నిలిచిన అన్నయ్య కదా అనిపించింది. వద్దన్నయ్య, బాధపడకు. నువ్వు బాధపడితే నేను మాత్రం చూడగలనా? ఇన్నాళ్ళు నా అన్నయ్య దేవుడు అనుకున్నాను. నా గురించి అంతా తనే చూసుకుంటాడు అనుకుని, నా గురించి, నా ఫ్యూచర్ని గురించి నేను ఆలోచించుకోకపోవడం కూడా నా తప్పే కదా. చెల్లెలు మామూలుగా అన్నా మోహన్ రావుకి ఆ మాటలు శూలాల్లా మనసుకు తగిలాయి. ఇంతలో భార్యా పిల్లలు రావడంతో ఆ టాపిక్ ముగిసింది. ఆ రాత్రి మోహన్ రావు భార్యతో, లలితకు పెళ్లి చేసేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలకి బాంబు పేలినట్టు అదిరిపడింది కమల. ఇంత సడన్గా మీకు ఈ బుద్ధి పుట్టిందేంటి? ఇప్పుడు పెళ్ళంటే మాటలా? డబ్బు కావద్దు అంది. ఎందుకొద్దు? కావాలి. మరెక్కడుంది అంత డబ్బు? లేకపోతే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చెయ్యాలి. అంటే మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో బంగారం, వెండి వగైరా క్యాష్గా మార్చేస్తాను. నేను చచ్చినా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నా ఒక్కడి సంపాదనతోనే వచ్చాయా అవన్నీ? లలిత సంపాదన అంతా దిగమింగాం కదా. ఎన్నైనా చెప్పండి, నా నగలు అవి. అవి అమ్మడానికి నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటి? వాళ్లతో వీళ్లతో పోటీ పడి దుబారా చేయించి చేతిలో అవసరానికి సరిపడే డబ్బు లేకుండా చేశావు. అసలు నాది బుద్ధి తక్కువ. నీ వెధవ సలహాలు విని వచ్చిన మంచి సంబంధాలన్నీ తిరగొట్టాను. సలహాలిచ్చినప్పుడేమో అవునేం, నిజమేనేం అని నా సలహాలు పాటించి ఇప్పుడు వెధవ సలహాలు ఇచ్చానని నన్నంటారేం? చెప్పాను కదా నా బుద్ధి తక్కువైందని. మీ చెల్లెలు, మీరు, నేను వచ్చేటప్పటికి మొహాలు వేళ్లాడేసుకుంటే ఏమోలే అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. నేను లేకుండా చూసి ఏమేం చాడీలు చెప్పిందో మీ ముద్దుల చెల్లెలు నా మీద. అనవసరంగా దాన్ని అనుమానించకు.
మీ అమ్మగారు నాన్నగారు చచ్చి ఈవిడ గారిని నా నెత్తి మీద పెట్టారు. గుదిబండను మెడకు తగిలించుకున్నట్టుంది. నోర్మయ్ అని అరిచాడు మోహన్ రావు. పక్క గదిలోంచి అంతా వింటూనే ఉంది లలిత. లలిత మనసు భారమైంది. తను వీళ్ళకి గుదిబండ? అంత భారమైపోయానా? తను సంపాదించిందంతా అనుభవించి తనకి ఖర్చు పెట్టాలంటే గుదిబండనయ్యానా? ఇంత అన్యాయమా? నన్ను వీళ్ళకి భారంగా వదిలి మీరెందుకు వెళ్ళిపోయారమ్మా? మీరెందుకు వెళ్ళిపోయారు నాన్న అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పిచ్చిదానా, ఎందుకలా కుమిలిపోతావు? నీ మనసుని హరించిన మనోహర్ నీకుండగా నీకెందుకీ బాధ? నీ గురించి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నావుగా, ఆలోచించుకో. ఆత్మప్రబోధం. లలిత కనులు తుడుచుకుంది. అవును, ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. తనని చూశాక ఇంకే అమ్మాయిని చూడ్డం ఇష్టం లేదని మనోహరే అన్నారు. అంటే అతని మనసులో తనే ఉన్నట్టు కదా. ఆ ఒక్క మాట చాలు తన జీవిత బాటను తను ఎన్నుకోవడానికి. తనే స్వయంగా నిర్ణయించుకొని తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవాలి దృఢంగా నిశ్చయించుకుంది లలిత. మనోహర్ రూపం కళ్ళల్లో మెదిలింది. ఆనాడు తను అన్న మాటకి చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్న అతని మనోహరమైన రూపం కనుల ముందు సాక్షాత్కరించింది. ఎంత సహృదయుడు, ఎంత సంస్కారవంతుడు. అవకాశం వచ్చినా కూడా మ్యారేజ్ ప్రపోజల్ తన దగ్గర తేలేదు. ఒక్క మాట కూడా పరిమితి మించి మాట్లాడలేదు. మర్యాద చేసి సగౌరవంగా పంపాడు. ఆడపిల్లని కదా అని సిగ్గుపడి సంకోచిస్తూ కూర్చుండకూడదింకా. తనే చొరవ చేసి ముందడుగు వెయ్యాలి. ఒక విధంగా ఇది స్వయంవరం, తన స్వయంవరం. తనే ప్రకటించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకొని గుండెని తేలికపరుచుకుంది లలిత. టాక్సీలో నుండి దిగుతున్న లలిత మనోహర్లని మెడలో పూలదండలతో చూసిన మోహన్ రావు షాక్ తిన్నాడు. లోపలికి వచ్చాక చెల్లితో అన్నాడు, ఈ విధంగా నాకు గుణపాఠం చెప్పావన్నమాట. గుణపాఠం చెప్పడం కాదన్నయ్యా, నీ గుండె బరువుని దించడం. ముందు మమ్మల్ని దీవించు. లలిత మనోహర్ వంగి జంటగా అతని పాదాలకి నమస్కరించారు. అన్నయ్య క్షమించు, తెగువ చూపాను. ఆ రాత్రి నీకు వదినకి జరిగిన ఘర్షణ విన్నాను. మీకు భారం కాకూడదనుకుని సాహసించి నేనంటే ఇష్టపడుతున్న మనోహర్కి నా నిర్ణయం తెలియజేశాను. నాకు అతనంటే ఇష్టమని నీకు తెలుసు. ఒక విధంగా స్వయంవరం అనుకో. ఆడంబరంగా ఖర్చు పెట్టి బాజా భజంత్రీలతోనూ బంధుమిత్రులతోనూ అట్టహాసంగా చేస్తేనే పెళ్లి కాదు. మనసులు కలిసి తోడు నీడగా బ్రతకాలనుకున్నాం. మా మనస్సాక్షి మాకు అగ్నిసాక్షి. గుడిలో దేవుడే మా పెళ్లికి సాక్షి. ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశానేమో, నన్ను క్షమించన్నయ్యా. లేదమ్మా, సాహసం చేశావేమో గాని తప్పు చేయలేదు. తప్పు నాది. మీ ఇద్దరి పట్ల అపరాధం చేశాను. మీరిద్దరూ నన్ను క్షమించాలి. బావగారు, అంత మాట అనకండి. గతం వద్దు. పెద్దవారు. మీరు మా ఇద్దరినీ మనసారా దీవించాలి మనోహర్ అన్నాడు. ఇంతకీ మీరు ఎలా కలుసుకున్నామనేగా, తర్వాత అంతా వివరంగా చెప్తానన్నయ్యా. వదినా, నువ్వు అన్నయ్య పక్కన నిలబడు. మరోసారి జంటగా మా జంటను ఆశీర్వదించండి. వస్తా, ఒక్క నిమిషం అంటూ కమల పూజ గదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చి భర్త చేతిలో కొన్నిచ్చింది. ఇద్దరూ మనస్ఫూర్తిగా దీవించారు నిండు మనసులతో. ఇదండి ఈరోజు కథ. ఈ కథ పేరు స్వయంవరం. రచించిన వారు అల్లాడ స్నేహలత గారు. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.